ఫ్రెండ్స్ రియల్మీ P4 సిరీస్ తీసుకురాబోతుంది. ఆగస్ట్ 20వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు. రెండు ఫోన్స్ తీసుకొస్తుంది, P4 Pro అని చెప్పేసి. ఈసారి స్పెషల్ ఏంటంటే డ్యూయల్ చిప్ ఉంటుంది. మెయిన్ ప్రాసెసర్తో పాటు ఇంకొకటి హైపర్ విజన్ చిప్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. సో డ్యూయల్ చిప్ పవర్తి ఫోన్స్ అయితే వస్తున్నాయి. అవి కూడా బడ్జెట్లో వస్తాయి. P4 Pro 25,000 రూపాయల లోపు ఉంటుంది ప్రైస్. P4 వచ్చేసరికి 20,000 రూపాయల లోపే తీసుకొని వస్తారు. ఈ వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్స్ ఎలా ఉన్నాయి. ఇవి బాక్స్ రియల్మీ P4 నార్మల్ పంపించారు. రియల్మీ P4 Pro చూస్తే ఇక్కడ కొద్దిగా స్పెషల్ బాక్స్ లో ఉంది. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. రియల్మీ P4 Pro 5G Power to Explore అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓపెనింగ్ కూడా బాగుంది. ఇది ఓపెన్ చేయగానే లోపల చెస్ బోర్డ్ ఉంది అండ్ ఒక లెటర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు వీళ్ళు. దీనిలో రెండు చిప్లు ఉంటాయి, స్నాప్డ్రాగన్ 7 Gen 4 అండ్ హైపర్ విజన్ AI చిప్. ఈ రెండు ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ అంట. ఈ రెండు కాంబినేషన్ లో చాలా బాగా వర్క్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ చెస్ బోర్డ్ ఎందుకు ఇచ్చారంటే చెస్ లో మనం ఫస్ట్ మూవ్ చాలా ఇంపార్టెంట్, అదే మన విక్టరీని డిఫైన్ చేస్తుంది. ఏదైతే మేము తయారు చేసామో ఈ ఫోన్ ప్లే టు విన్ అంట, గెలవడానికే తెచ్చామన్నట్టుగా చెప్తున్నారు. లాంచ్ డేట్ కూడా మెన్షన్ చేస్తుంది ఇక్కడ పెద్దగా, ఆగస్ట్ 20th ఇది లాంచ్ అవుతుంది. అండ్ ఇక్కడ చెస్ బోర్డ్ ఉంది అండ్ ఇక్కడ కింగ్ ఉన్నాడు. యాక్చువల్ చెస్ బోర్డ్లో మనకి క్వీన్ ఉండదు, మంత్రి అనుకోవాలి ఇంకా దీన్ని. వీళ్ళు మాత్రం ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ అన్నారు, కానీ ఇది రాజు మంత్రి. ఈ కాంబినేషన్ అయితే ఇక్కడ ఎప్పటికీ హిట్ అవుతుంది. ముఖ్యంగా మంత్రి చాలా ఇంపార్టెంట్, రోల్ ప్లే చేసిద్ది. సో ఇదే ఇక్కడ ఈ చిప్ అనమాట, హైపర్ విజన్ AI చిప్. అండ్ ఇక్కడ ఈ కూడా ఇచ్చారు 7 Gen 4 అండ్ హైపర్ విజన్ AI చిప్ అని చెప్పేసి చిన్న బ్యాడ్జెస్. అండ్ ఫైనల్గా ఫోన్ రియల్మీ P4 Pro. ఇక అన్బాక్స్ చేద్దాం, లోపల ఏమన్నా చూద్దాం. బాక్స్ బ్యాక్ సైడ్ స్పెక్స్ మెన్షన్ చేస్తున్నాయి అండ్ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తుంది. హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 1.186, బాడీ వచ్చేసరికి 0.464. ఇది 12GB RAM 256GB మోడల్. కలర్ వచ్చేసరికి బిర్చ్ వుడ్ అని ఉంది. చూద్దాం ఒకసారి ఎలా ఉందో వుడ్ కలర్. మోస్ట్లీ బాక్స్లో మనకి అన్ని కంటెంట్ అయితే ఉండొచ్చు. చూస్తే బాక్స్ పెద్దగానే ఉంది కదా, అన్నీ ఉంటాయి, కేస్ ఇవన్నీ. ఇవి స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి, అంటే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కేస్ లేదు, సర్ప్రైజింగ్ కేస్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ బాక్స్లో మొబైల్ అయితే ఉంది. ఇది మొబైల్ రియల్మీ P4 Pro. బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ వుడ్ ఫినిష్ లాగా ఉంది, చూడడానికి వుడ్ లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు కెమెరా దగ్గర. కర్వ్డ్ స్క్రీన్, ఇది స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫైనల్గా బాక్స్లో ఛార్జర్ అయితే ఇస్తున్నారు, 80W సూపర్ బుక్ ఛార్జర్. Type A ఇన్పుట్ ఉంది. సో ఇది Type A to Type C కేబుల్ బాక్స్లో ఇచ్చేది వీళ్ళు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. కేస్ అయితే లేదు, మిగతావన్నీ ఉన్నాయి. ఒకసారి ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసరికి P4, దీని తమ్ముడు అని చెప్పొచ్చు. దీన్ని కూడా అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి స్టీల్ గ్రే కలర్. ఇది 8GB RAM 256GB మోడల్. అండ్ దీని హెడ్ సార్ వాళ్ళు 0.9, బాడీ కూడా 0.9 ఉంది. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. నేను కూడా ప్రో మోడల్ కొద్ది ప్రీమియం అయితే ఉంటుంది, ఆబ్వియస్లీ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం రియల్మీ డ్యూయల్ చిప్ అయితే వస్తుంది ప్రో మోడల్లో, అది కూడా చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుందో. దీని బాక్స్లో కేస్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కేస్ ఉంది. అందులో కేస్ మిస్ అవుతుంది, దీనిలో అయితే కేస్ అయితే ఉంది, బాగానే ఉంది కేస్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ మొబైల్ ఉంది, సేమ్ డిజైన్. ఇది P4, చూడడానికి డిజైన్ ఒకేలా అనిపిస్తుంది. ఇది స్టీల్ గ్రే కలర్. దీనికి కూడా స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఛార్జర్ ఉంది. ఇది కూడా 80W సూపర్ బుక్ ఛార్జర్. Type A ఇన్పుట్తో వస్తుంది. Type A to Type C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఒకసారి ఫోన్ కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే ఫోన్ లుక్ ఇలా ఉంది, చూడడానికి బాగానే ఉంది. ఫస్ట్ P4 Pro గురించి మాట్లాడిన తర్వాత P4 గురించి మాట్లాడతా. P4 Pro స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.8 ఇంచ్ డిస్ప్లే, ఇది 1.5K కర్వ్డ్ AMOLED స్క్రీన్. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్. అండ్ బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX896 సెన్సర్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 50 MP కెమెరా ఉంది. 7000 mAh బ్యాటరీ, 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా P4 Pro స్పెక్స్. లాస్ట్ జనరేషన్ P3 Proతో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ చేస్తారంటే ముందు ప్రాసెసర్ మారిపోయింది. 7S Gen 3 నుంచి 7 Gen 4కి వచ్చారు. దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, ఇప్పుడు ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా పెంచారు. ఇప్పుడు పీక్ బ్రైట్నెస్ 6500 nits ఉంటుంది, ఇంతకుముందు 1500 nits ఉండేది. మేజర్ చేంజ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా. లాస్ట్ టైం 16 MP కెమెరా ఉండేది, ఇప్పుడు 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొని వచ్చారు. అప్డేట్స్ కూడా 2+3 నుంచి 3+4కి పెంచారు. వాటర్ రెసిస్టెంట్ లాస్ట్ టైం 69 ఉండేది, ఇప్పుడు IP66 రేటింగ్తో
P4 Pro అయితే వస్తుంది. ఇవి మేజర్ చేంజెస్ P3 Proతో కంపేర్ చేస్తే P4 Proలో. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ చిప్ గురించి మాట్లాడదాం. ఇది 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది P4 Pro అండ్ ప్లస్ హైపర్ విజన్ AI చిప్ అయితే ఉంటుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇది మీకు డిస్ప్లేలో ఉపయోగపడుతుంది అండ్ గేమింగ్ లో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్ లో డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు కొద్దిగా బాటమ్కి వస్తే ఆప్షన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. AI హైపర్ క్లారిటీ అని చెప్పేసి, AI ఆల్వేస్ ఆన్ HDR అని చెప్పేసి, AI హైపర్ మోషన్ అని చెప్పేసి, ఇవన్నీ డిస్ప్లేకి సంబంధించి అనమాట. AI హైపర్ క్లారిటీ అంటే ఆల్రెడీ మీ స్క్రీన్ మీద అయితే లో క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయో, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ, వాటి క్లారిటీని పెంచి చూపిస్తుంది మీకు. అండ్ ఇంకొకటి AI ఆల్వేస్ ఆన్ HDR నుంచి HDR కన్వర్ట్ చేసి మీకు ఫొటోస్ వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. అంటే డిస్ప్లేని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది. డిస్ప్లే మీద ఏదైతే చూస్తున్నారో ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అవి ఎన్హాన్స్ అవుతాయి. ఫైనల్గా AI హైపర్ మోషన్ ఉందిగా, ఇది వచ్చేసరికి MEMC మనం చాలా ఫోన్స్లో చూస్తూ ఉంటాం. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్ అంటాం. సో ఇది మీకు ఏదైనా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి సీన్స్ మీరు చూస్తున్నారు, వీడియోస్ అవి మీకు స్మూత్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ డిస్ప్లేకి సంబంధించి. సో ఇక్కడ మీకు ఈ చిప్ ఉపయోగపడుతుంది డిస్ప్లేకి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక చోట ఎక్కడంటే గేమింగ్లో, మీరు గేమ్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు GT మోడ్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బాటమ్కి రండి. బాటమ్కి వస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంది, ఇది కొత్త ఆప్షన్ అనమాట. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. AI స్టేబుల్ ఫ్రేమ్ అని ఉంది, దీన్ని ఎనబుల్ చేశారనుకోండి ఫ్రేమ్ రేట్ మీకు స్టేబుల్గా అయితే ఉంటుంది, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు. నెక్స్ట్ AI హైపర్ మోషన్ ఉంది కదా, ఇక్కడ 144 FPS అని కనిపిస్తుంది. మీ గేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది BGMI, ఇది 90 FPSలో ఇది హ్యాండిల్ చేస్తుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు గ్రాఫిక్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS వరకు ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. కాకపోతే ఈ ఆప్షన్ మీరు ఎనబుల్ చేశారనుకోండి, గేమ్ మీకు 144 FPSలో రన్ అవుతుంది. 140 ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తాం మధ్యలో మీకు. సో మీరు 144 FPSలో గేమ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఇక్కడ కూడా మీకు హైపర్ విజన్ చిప్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ ఇక్కడ కూడా ఇందాక నేను చూపించాను మీకు హైపర్ క్లారిటీ, AI ఆల్వేస్ ఆన్ HDR, ఇవన్నీ మీకు ఇక్కడ కూడా గేమింగ్లో కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ఎనబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇవి కొత్త ఫీచర్స్, ఇవన్నీ మీకు ఏదైతే AI చిప్ వీళ్ళు కొత్తగా యాడ్ చేస్తారో అవి చేస్తుంది. అండ్ ఇక్కడ గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు జనరల్గా నార్మల్గా 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ 144 FPS ఎనబుల్ చేస్తామో ఇక్కడ మీకు కొద్దిగా పర్ఫార్మెన్స్లో బెటర్ ఉంది. పర్ఫార్మెన్స్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా ఎక్కువ ఫ్రేమ్స్ వస్తున్నాయి, మీకు ఫ్రేమ్ రేట్ కూడా మీకు టాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు గేమింగ్లో సిస్టమ్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రేమ్ రేట్ కూడా కనిపిస్తూ ఉంటుంది టాప్లో. గేమింగ్లో మిగతా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసాం కదా, వాయిస్ చేంజ్ చేయొచ్చు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. మోషన్ కంట్రోల్ ఉంటుంది, మోషన్తో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. గేమింగ్ కోచ్ ఉంటుంది, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇటు నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ఇటు నుంచి ఎనిమి వస్తున్నాయి, ఇట్లా మీకు సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది చూపించా మీకు ఇంతకుముందు రియల్మీ ఫోన్స్ వీడియోస్ చూస్తుంటే మీరు చాలాసార్లు చూస్తుంటారు. ఈ ఫీచర్స్ అన్ని మీకు ఈ ఫోన్లో కూడా ఉంటాయి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 4x 3.1తో వస్తున్నాయి. హార్డ్ కోర్ గేమింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే మీరు ఆ ప్రైస్కి 25,000 రూపాయల లోపు మీరు క్యాజువల్గా గేమ్ ఆడుకునే వాళ్ళైతే మాత్రం గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది మీకు 6.8 ఇంచ్ డిస్ప్లే, 1.5K, ఇది 4D కర్వ్డ్ ప్లస్ AMOLED స్క్రీన్, 145Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ కూడా 6500 nits అయితే ఉంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి మీకు కొద్దిగా బెటర్ ఉంది, బ్రైట్ ఉంటుంది. అండ్ L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో మీరు HDR కంటెంట్ కూడా దీనిలో అయితే చూడొచ్చు. కొన్ని బ్రాండ్స్ అయితే HDR ఇవ్వవు నెట్ఫ్లిక్స్లో, దీనిలో అయితే మీకు నెట్ఫ్లిక్స్ HDR క్వాలిటీ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఒప్పో ఓరియాలిటీ ఆడియో ఉంటుంది, హోలో ఆడియో ఉంటుంది. వీళ్ళకి డాల్బీ పార్ట్నర్షిప్ ఉంటుంది, డాల్బీ అట్మాస్, విజన్ ఇట్లాంటివి అయితే ఉండవు. నెక్స్ట్ ఇంకో మేజర్ హైలైట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 7000 mAh బ్యాటరీతో వస్తుంది ఫోన్. అండ్ ఇది మీకు ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ అయితే 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 50% మీరు జస్ట్ 30 minutesలో ఛార్జ్ చేయొచ్చు. అరగంటలో 50% ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ ఒక గంటలో చేయొచ్చు. ఈ డిశ్చార్జ్ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ. ఇది మీరు మాక్సిమం అందరు యూజర్స్కి ఎంత హెవీ యూస్ చేసిన ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా అయితే మీరు బ్యాటరీ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ యూసెస్ మీరు వేరే ఫోన్స్ కూడా ఛార్జింగ్ పెట్టాలంటే పెట్టొచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది 7000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అసలు ఆ ఫీల్ ఉండదు. మీరు లైక్ ఒక 6000 mAh 5500 mAh బ్యాటరీ ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు. ఫోన్ వెయిట్ కూడా 190 grams ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా 7.58 mm థిన్ ఉంటుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లాస్టికే, కాకపోతే దీనికి వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ప్రో మోడల్ P4 Pro మీరు ఏదైనా కలర్ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అన్ని మీకు వుడ్ ఫినిషింగ్ తో అయితే వస్తాయి. ఈ కెమెరా పార్ట్ అవుతుంది ఇక్కడ మీకు ఇక్కడ గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇది కొద్ది ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. డిజైన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ కి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Realme UI 6.2 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒక 1 year అయితే పెంచారు అప్డేట్స్.
అండ్ దీనిలో మీకు కస్టమ్ ఇవే కాబట్టి అన్నీ ఉంటాయి. మీరు యాప్ లాక్ కానీ డ్యూయల్ యాప్స్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఏఐ కూడా ఉంటాయి, లైక్ జెమినీ లైవ్, సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ తో పాటు కొన్ని ఏఐ ఫీచర్స్ లైక్ రీసెంట్ గా ఒకటి యాడ్ చేశారు, ఏఐ ఎడిట్ జీనీ అని చెప్పేసి. రీసెంట్ రియల్మీ 15 సిరీస్ లో చూపించాం మీకు, చాలా బాగుంటుంది ఫీచర్ ఇది. సో మీరు ఫోటో తీసిన తర్వాత ఎడిట్ లోకి వెళ్తే ఎడిట్ జీనీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఫోటోలు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఈజీగా యాడ్ చేయొచ్చు. దీని మీద షార్ట్ వీడియో కూడా చేశాను నేను. నా పక్కన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి వాళ్ళని కూడా యాడ్ చేశాను. ఇట్లా మీరు ఏమన్నా క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, ఏ రేజర్ కానీ, ఏ గ్లేర్ రిమూవర్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఈ ఫోన్ లో అయితే మీకు ఉంటాయి. అండ్ డైలర్ కూడా ఓ డైలర్ తో వస్తుంది. సో వీళ్ళ కస్టమ్ డైలర్ కాబట్టి అవతల వరకు మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, జైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాక్సిలరోమీటర్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు చూడొచ్చు. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇది బ్లూటూత్ 5.4 వైఫై 6 తో వస్తుంది. ఐఆర్ బ్లాస్ట్ ఉంది, ఎన్ఎఫ్సి అయితే లేదు. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు పనికొచ్చే కెమెరా తీసుకొచ్చారు, ఫ్రంట్ బ్యాక్. లాస్ట్ టైం 16 ఫ్రంట్ ఉండేది కదా, ఇప్పుడు 50 చేశారు. సో అది ప్లస్ పాయింట్ దీనికి. ఇప్పుడు బ్యాక్ కెమెరా కూడా 50, మెయిన్ కెమెరా సోనీ సెన్సార్, ఇది 896 IMX సెన్సార్, ఓఎస్ తో వస్తుంది. కొన్ని ఫోటోస్ చూడొచ్చు, ఫోటోస్ మీకు బాగా వస్తున్నాయి. అండ్ వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఉండదు, లైక్ కొద్దిగా బ్యూటీ యాడ్ చేయడం, కొద్దిగా వైబ్రెంట్ కనిపిస్తుంటాయి ఫోటోస్ మీరు తీసినప్పుడు. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తుంది. దీనిలో మీకు డెడికేటెడ్ కెమెరా ఏం లేదు టెలిఫోటో లెన్స్ కి. దీనిలో ఇన్ సెన్సార్ జూమ్ చేసి మీరు 44mm ఫోకల్ లెంత్ లో, అంటే 2x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా ప్లస్ పాయింట్, దీనికి ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసి హ్యూజ్ జంప్ అని చెప్పొచ్చు. కొద్దిగా బెటర్ ఫొటోస్ ఫ్రంట్ కెమెరా విషయస్ మీరు తీసుకోవచ్చు. అంతేకాదు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీరు ఇప్పుడు 4K 60లో ఫ్రంట్ కెమెరా విషయస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అది కూడా EAS కూడా ఉంది, వీడియో స్టేబుల్ కూడా ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి 4K 60 వీడియో ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కెమెరాకి బ్యాక్ వీడియోలో 4K 30లో HDRలో వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. సో HDR వీడియో కూడా ఆ ప్రైజ్లో నాకు తెలిసి అయితే ఏ ఫోన్లో లేవు, 25 లోపు. దీనిలో మీకు 4K 30లో HDR వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080pలో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి స్లో మోషన్ వీడియో 1080p 120 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి, మెయిన్ కెమెరావి. అండ్ ఇక్కడ నుంచి మీరు ఆడియో కూడా జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను రియల్మీ P4 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనిలో స్పెషల్ ఏంటంటే 4K 30లో మీకు HDRలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు నేను HDRలో వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ 4K 30లో మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంది. 4K 30లో మీరు అల్ట్రా షెడ్ కూడా ఎనేబుల్ చేయొచ్చు. వీడియో కూడా మీకు స్టేబుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను రియల్మీ P4 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 4K 60లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే 4K 60లో మీకు స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు, వీళ్ళు EAS ఇంప్లిమెంట్ చేశారు. సో మీకు వీడియో స్టేబుల్గా అయితే ఉంటుంది. 4K 60లో ఇక్కడ చూడొచ్చు, నడుస్తున్నాను. ఒకవేళ మీరు వ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, గాలి విపరీతంగా వస్తుంది. ఆడియో క్వాలిటీ చూడండి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా P4 గురించి మాట్లాడదాం. దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, 1.5K కాదు, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 145 రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. ఇది కూడా 10-bit ప్యానల్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఓమ్నివిజన్ సెన్సార్, OIS అయితే లేదు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మీకు IP66 రేటింగ్తో వస్తుంది. అండ్ మేజర్ చేంజ్ వచ్చేసరికి దీనిలో డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఇది మీకు MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ మీద వస్తుంది. అండ్ ఇది కూడా మీకు Hypervision AI చిప్తో వస్తుంది. అండ్ డ్యూయల్ చిప్ దీనిలో కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ మీకు 90 FPS లో మీరు నార్మల్గా గేమ్ హ్యాండిల్ చేస్తుంది. BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ అట్లాంటి టైటిల్స్. ఒకవేళ మీరు 144 ఎనబుల్ చేస్తారనుకోండి, 144 FPS లో మీకు ఫ్రేమ్స్ బూస్ట్ చేస్తుంది. సో 144లో కూడా మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. సో ఇది మీకు 20,000 రూపాయల లోపు వస్తుంది. ఆ ప్రైస్ లో మీరు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ మీకు గేమింగ్ పరంగా పెద్ద ఎక్కువ ఫోన్స్ కూడా లేవు. ఈ ఫోన్ మీకు కొద్దిగా గేమింగ్ కూడా కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. అండ్ దీనిలో ఇంకొక చేంజ్, బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, కాకపోతే ఇది ఓమ్నివిజన్ సెన్సార్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది 50 కాదు 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇదో చేంజ్ ఉంటుంది. ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. బ్యాక్ అయితే మీకు 4K వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ P4 బ్యాక్ కెమెరా శాంపిల్. 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30లో మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంది, అల్ట్రా స్టడీ, దాన్ని ఎనబుల్ కూడా చేయొచ్చు. సో మీకు వీడియో స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, నడుస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ P4 ఫ్రంట్ కెమెరా శాంపిల్. మ్యాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా వినండి ఎలా ఉందో. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో.
మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది బేస్ మోడల్ 6GB స్టార్ట్ అవుతుంది. 6GB RAM 128GB వస్తుంది. ఇది కూడా LPDDR4X RAM UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ దీనికి కూడా ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. బ్యాటరీ కెపాసిటీ మాత్రం సేమ్ 7000 mAh బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కూడా 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి మేజర్ డిఫరెన్స్ P4 Proకి P4కి. మెయిన్ మీకు పర్ఫార్మెన్స్లో కూడా చేంజ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మారిపోతుంది అండ్ కర్వ్ డిస్ప్లే ఇట్లాంటివన్నీ మీరు కావాలంటే ప్రో మోడల్కి వెళ్ళాలి. లేదు మీ బడ్జెట్ తక్కువ ఉంటే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. సో ఈసారి మాత్రం నాకు P4 Proలో బాగా అనిపించింది కెమెరాస్. కొద్దిగా ఫ్రంట్ బ్యాక్ మీరు కొద్దిగా యూజ్ చేసే కెమెరాస్ తీసుకొచ్చారు. ఫ్రంట్ ముఖ్యంగా 50 MP ఇవ్వడం, కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెంచడం అండ్ డ్యూయల్ చిప్ కొద్దిగా ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. డ్యూయల్ చిప్ పవర్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఏదో పేరుకి ఇచ్చినట్టయితే లేదు, కొద్దిగా రియల్ లైఫ్లో కూడా మీకు అది ఉపయోగపడుతుంది. సో అది ఈసారి మేజర్ ప్లస్ పాయింట్ P4 Proకి. ఇవి రియల్మీ P4 సిరీస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే రియల్మీ P4 Pro 8GB RAM 128GB బేస్ మోడల్ నార్మల్ ప్రైస్ అయితే 24,999 పెట్టారు. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 2,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వస్తుంది. 6 కాదు ప్లస్ అనమాట. మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 19,999 ఎఫెక్టివ్ ప్రైస్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫరే కావాలి అనుకుంటే 22,000కి వస్తుంది. రియల్మీ P4 బేస్ మోడల్ 6GB RAM 128GB నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 18,500 రూపాయలు. దీని మీద 2,500 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 1,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది. రెండు కలుపుకుంటే ఎఫెక్టివ్ ప్రైస్ 14,999కి వస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ వద్దనుకుంటే 15,999కి రియల్మీ P4 వస్తుంది. ప్రైజెస్ అయితే బాగానే పెట్టారు. మీకు ఎలా అనిపించినాయి రియల్మీ P4 సిరీస్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.